2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇల్లు లేని పేద ప్రజలందరికీ కూడా పక్కా ఇంటి నిర్మాణాన్ని చేపట్టే విధంగా వారికి ఒక ఇల్లు అనేది ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ టిడ్కో గృహాల అనే రూపకల్పన అనేది చేశారు. అయితే మనం చెప్పుకోదగ్గ విషయం, పాలకొల్లులో అప్పటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈ పాలకొల్లులో టిడ్కో గృహాలకు చాలామందికి నిరుపేదలైన వారికి అందజేశారు. ప్రస్తుతం ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ టిడ్కో గృహాలకు సంబంధించి అనేక ఇబ్బందులు అనేవి ఏర్పడ్డాయి. ప్రస్తుతం మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ టిడ్కో గృహాల వద్ద అనేక మరమ్మతులకు మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణతో అనేక మరమ్మతులను చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ అవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ టిడ్కో గృహాల సముదాయం వద్ద అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు స్థానికులు. ప్రస్తుతం చాలా వరకు కూడా అద్దె గృహాలకు వస్తున్న వారు ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటున్నారు. అంతేకాకుండా రాత్రి అయితే చాలు గంజాయి మందుబాబుల ఆగడాలతో శృతి మించుతున్నాయంటున్నారు ఇక్కడ స్థానికులు. ప్రస్తుతం ఈ టిడ్కో గృహాల వద్ద సంబంధించిన స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అంటే మీకు ఇక్కడ టిడ్కో గృహాల వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే, చాలా మంచి ఉద్దేశంతో ఈ గృహాలని ఏర్పాటు చేశారు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఇక్కడ? మాకు వచ్చిన ఇబ్బంది అండి, ఇక్కడ కొత్తగా మనకి ఇల్లులు ఇంటి ఓనర్లు వాళ్ళు ఎవరో తెలియకుండానే కూడా మనకి వాళ్ళు అద్దెకి ఇచ్చేస్తున్నారండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎవరో తెలియట్లేదు, మామూలుగా ఎవరైనా వస్తే ఇచ్చేస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయండి మనకి. అలా అదే రకం మోటార్ సైకిళ్ళు దొంగలు కూడా మన ఇక్కడ అద్దెకు వస్తాం, గోదావరి అవతల ఎక్కడో బళ్ళు చూపేస్తాం, మనం ఎలాంటి ఇళ్ళకి వచ్చి దొరుకుతాం. అందువల్ల ఇంటి ఓనర్లు ఎవరైనా సరే దయచేసి కొత్త వాళ్ళకి ఎవరికి కూడా అద్దెకపోవద్దు. ఎవరైనా తెలిసిన వాళ్ళకి అద్దెకిస్తే పర్లేదు, కొత్త వాళ్ళకి అద్దెకిస్తాం వల్ల చాలా ఇబ్బంది వస్తుందండి ఇక్కడ. అది కాకుండా మన ఇల్లు వచ్చి దారిలో బ్యాందీ షాప్ వల్ల చాలా చాలా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. రోడ్ల మీద బళ్ళు పెట్టేసి తాగుతాం. మనకు అవసరమైతే ఇక్కడ ఏంటి నైటు మందు తాగి అలా వెళ్ళిపోయి తాగి వచ్చేస్తున్నారు. మన రాత్రి కూడా బిల్డింగ్ మీద దోసి అతి కిరాతకంగా బిల్డింగ్ మీద దోస్తాడంటే దానివల్ల చాలా బాధపడుతున్నామండి మేము. మా ఎల్ఎన్టీ కమిటీ తరపుని చాలా ఎల్ఎన్టీ అసోసియేషన్ కూడా మన C103 బిల్డింగ్ నేను ప్రెసిడెంట్ అండి. 103 బిల్డింగ్ F8 నాది, చిడగొండ రవి నా పేరు. దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. రాత్రి వేళల్లో మందుబాబు ఆగడాలు కూడా శృతి మించుతున్నాయని అంటే మళ్ళీ స్థానికులు మహిళలు చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవం? మందు తాగి కొద్దిగా అల్లర్లు ఉంటే ఈ మెయిన్ మన మినిస్టర్ గారు మన సిఐ గారిని వాళ్ళకి డిపార్ట్మెంట్ చెప్తుందో అందరూ కూడా డైలీ రోజు వచ్చి అది కొద్ది తగ్గిందిలేండి. అది మన మినిస్టర్ గారు చెప్పారు, ఇలాంటి గొడవలు లేకుండా చూసుకోమని చెప్పారు కాబట్టి అవి తగ్గినాయిలేండి. ఇప్పుడు అద్దెలకి ఇస్తాం వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. లబ్ధిదారులు ఉండట్లేదు ఇక్కడ, లబ్ధిదారులు తక్కువ ఉంటాం. నిజంగా ఇల్లులు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చారు. దానివల్ల మటుకి ఆ ఇల్లు లేవు, అదే నిజంగా ఇల్లు లేనివాడు అనుకోండి మనలాగా వచ్చి ఉంటాడు. ఆ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తాం వల్ల వాళ్ళు ఇల్లు అద్దెలకి ఇస్తున్నారు, అద్దెలకి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. నిజంగా ఇల్లు అలాంటి వాళ్ళకి నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, కానీ ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి ఇచ్చేసారు ఇక్కడ ఇల్లులు. అదే కాకుండా మనకి బ్యాంకు లోన్లు వైఎస్ఆర్ గవర్నమెంట్లో బ్యాంకు లోన్లు చేస్తారండి. చేసి దగ్గర 160 కోట్ల రూపాయలు డబ్బు లోన్లు చేశారు. ఆ గవర్నమెంట్లో చేసిన డబ్బు కనీసం మనకి ఇల్లు ఇక్కడ లబ్ధిదారులు అకౌంట్లోకి కూడా ఆ డబ్బులు రాలేదు. అకౌంట్లో కూడా రాకుండాను డైరెక్ట్ ఏ అకౌంట్లోకి వెళ్ళిందో కూడా తెలదా డబ్బు. పోలే 160 కోట్లు లోన్లు చేశారు కరెక్టే, ఆ చేసిన డబ్బులు కనీసం ఎలాంటి అకౌంట్లో కూడా వెళ్ళాలి కదండి. ఆ ఎలాంటి అకౌంట్లో కూడా లేదు, కనీసం ఎక్కడికి వెళ్ళింది మన అకౌంట్లో కూడా లేదు. నోటీసులు వస్తున్నాయి, ఇల్లు కూడా ఇవ్వకుండానే నోటీసులు వస్తున్నాయి బ్యాంక్ లోన్ కట్టమని, కానీ మన అకౌంట్లో మటుకి అమౌంట్ వేయలేదు. ఇవి తీసుకున్న డబ్బు అంతా దయచేసి తీసుకున్న డబ్బు అంతా ఏ అకౌంట్లో ఉంది, మన ఎలాంటి కంపెనీలో కూడా వెళ్ళలేదు. మరి గవర్నమెంట్లోకి ఏ అకౌంట్లో ఉందో కనీసం మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళ తరఫున కూడా వాళ్ళు కూడా మనకి ఏ అకౌంట్లోకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది వివరంగా మన ఎలాంటి లబ్ధిదారులకి వివరంగా చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడుగుతున్నాం. మన C103 బిల్డింగ్ F8 బిల్డింగ్ ప్రెసిడెంట్ నేను, ఆ హోదాకి నేను అడుగుతున్నాను, లబ్ధిదారుల తరఫున నేను అడుగుతున్నాను. ఆ డబ్బు ఏ అకౌంట్లోకి వెళ్ళింది మాకు తెలియాలి. మనకు బిల్డింగ్ లోన్ తీసుకున్న వాళ్ళ దాంట్లోకి అకౌంట్లో కూడా రూపాయి వేయలేదు, కొంత అమౌంట్ కట్టమని చెప్పి ఇంటికి బిల్డింగ్ తాళాలు వేస్తామని చెప్పి వస్తున్నారు. దయచేసి ఈ తీసుకున్న డబ్బు ఎలాంటి అకౌంట్లోకి వెళ్ళిందా, వెళ్తే ఇప్పటికి ఇల్లు బిల్డింగ్లు కట్టివ్వరు, వెళ్ళలేదు. కనీసం పోలే మన అకౌంట్లో ఉందండి, మన అకౌంట్లో కూడా లేదు.
ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది ఇది గవర్నమెంట్లోకి ఉంది. అదే ఎక్కడికి ఉన్నదో తెలియదు అంటున్నారు ఎవరు అడిగినా. దయచేసి ఆ అమౌంట్ వెళ్ళిన అమౌంట్ కూడా దేనికి ఖర్చు పెట్టారు, మన ఎల్ఎన్టీకి ఖర్చు పెట్టారా లేదా గవర్నమెంట్ ఎవరు సొంతంగా ఎవరి అకౌంట్లోకి వెళ్ళిందా అవన్నీ తేలితే కానీ తేల్చాలి. దీనివల్ల మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ సమస్యలు ఏమేమి గ్రహించండి? మరి నా పేరు పసుపులేటి నందాబాబు. నేను బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరి ఈ టిట్కోల కోసం మరి మాట్లాడుతుండగా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయండి టిట్కో ఇల్లు. ఎందుకంటే ఇల్లులు ఇచ్చిన వారు కూడా ఇళ్ళకి తాళాలు వేసి లోపల వాటర్ వదిలేస్తాం కానీ, అలాగే ఫ్యాన్లో వదిలేస్తాం కానీ, కరెంట్ ఎంతో విచ్చలవిడిగా చేస్తున్నారు. ఆ ట్యాప్లు కూడా వదిలేస్తున్నారు. తాళాలు వేసి తాళాలు చూసుకుని వెళ్ళిపోతున్నారు హౌస్ గల ఓనర్స్. మళ్ళీ అదేవిధంగా ఎవరు పడితే వాళ్ళకి అద్దెలకి ఇచ్చేస్తాం కూడా జరుగుతుంది. మరి అద్దెలకి ఇచ్చేసినప్పుడు వారు బ్యాచిలర్స్ ఉంటున్నారో లేకపోతే ఫ్యామిలీతో ఉంటున్నారో ఇతర వాళ్ళు ఉన్నారో తెలియలేదు. ఆ అద్దెలు డబ్బుల కోసం మరి హౌస్ ఓనర్స్ మరి లాభంగా ఉండే కోసం మరి తీసుకుని వ్యవహరిస్తున్నారు. వారు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారో తెలుస్తలేదు. మళ్ళీ నైట్ వస్తున్నారు, మార్నింగ్ వెళ్ళిపోతున్నారు. మరి ఎవరెవరు ఏంటన్నది మాకైతే తెలుస్తలేదు. మేమైతే అడిగినా సమాధానం చెప్తలేదు. మేము రెంట్కి వచ్చాం, మాకు వాళ్ళు తెలుసు, మా వాళ్ళే అని చెప్పేసి ప్రతి వారు కూడా చెప్తున్నారండి. అయితే మార్నింగ్ మళ్ళీ వాళ్ళు పెట్టి బేడ చదువుకుని మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మరి ఇళ్ళకి అద్దెకిచ్చుకున్న వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చున్నారు. అది కంపల్సరిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇంకా ఇల్లులు ఇవ్వాలి, అవి అవుతున్నాయి. మరి రామానాయుడు గారు చాలా వరకు చేస్తున్నారు. మరి టిట్కో ఇల్లులు అంటే రామానాయుడు గారు వెంటనే వచ్చి స్పందించి ఏదైనప్పటికీ ఒక వంతెన కానీ ఒక రేవులు కానీ అన్నీ కూడా చాలా ఆయన అభివృద్ధి చేసి చాలా వరకు పనులన్నీ కూడా మరి చేస్తున్నారు. ఆయన చాలా అభిమానం, చాలా వందనాలు ఆయనకి. కాబట్టి ఈ టిట్కో గృహంలో ఉన్నవారు ప్రతి వారు కూడా మరి మంచివారికి ఫ్యామిలీ ఉన్నవారికి ఇచ్చి అధునాతంగా ఉన్నవారిని శ్రద్ధగా ఉండి బాగా ఉండేవారికి ఇస్తే బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. మరి నిన్నటి విషయంలో మరి చంపేసి మరి పైనుంచి కింద పడేశారు, మళ్ళీ పైనుంచి పడేశారో తెలీదు. చిన్నపిల్లలు మాకు 2 పిల్లలతోటి చాలా బాధపడుతుంది ఆవిడ. పిల్లలు చాలా బాధపడి తల్లి చాలా ఇబ్బంది పడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటి వాడిని కంపల్సరీ శిక్షించాలి పోలీసు వారు. తప్పనిసరిగా శిక్షించి వానికి మరి కఠినంగా శిక్షించాలని మేము చెప్తున్నామండి. అలాగే ఈ టిట్కోలో ప్రతి విషయంలోనూ కూడా పోలీసు వారు శ్రద్ధ వహించి వెంటనే వచ్చి స్పందిస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు. మరి ఈ టిట్కో గృహంలో ఇంకా మన బ్రాందీ షాప్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. రోడ్ల మీద నించుని తాగడం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అది కూడా కొద్దిగా అధునాతంగా కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకుని చేసుకోవాలని మేము చెప్తున్నామండి. ఈ టిట్కో గృహాలకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ ఉండట్లేదు. 5,000కి 4,000కి ఇక్కడ బయట వ్యక్తులకి రెంట్కి ఇచ్చేస్తున్నారు. అయితే ఆ రెంట్కి ఇచ్చిన వారు ఎప్పుడు వస్తున్నారో తెలియట్లేదు, ఎప్పుడు వెళ్తున్నారో తెలియట్లేదు. అయితే మేము ఇక్కడ వారిని అడుగుతుంటే వారు కనీసం సమాధానం కూడా చెప్పట్లేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మంత్రి రామానాయుడు చొరవతో చాలా వరకు కూడా ఇక్కడ అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో ఇక్కడికి రావాలంటే భయాందోళనగా ఉంటుంది. రహదారి పక్కన ఉన్న బ్రాందీ షాప్ వల్ల చాలా ఇబ్బందులుగా ఉంటుంది. మహిళలు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ వీరు చెప్తున్న పరిస్థితి. చాలా వరకు కూడా మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన చొరవతో చాలా వరకు ఇక్కడ గంజాయితో పాటు మద్యం తాగేవారు ఇక్కడైతే పోలీసులు వారిని నిరోధించారు. అయినప్పటికీ కూడా వచ్చే దారిలో మాత్రం ఒక బ్రాందీ షాప్ ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు మాత్రమే ఇక్కడ ఉండాలి. లబ్ధిదారులు ఎవరికన్నా ఇల్లు అద్దెకిస్తే వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా టిట్కోలో ఉన్న ఫ్లాట్కి సంబంధించి ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయట వ్యక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం లేకుండా చూడాలనేది వీరు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పాల్కొల్లు టిట్కో గృహాల సముదాయం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.